ఎన్నో డిసీజెస్కి ఎలా మేము ట్రీట్ చేస్తామని విన్నారు. ఇదే కాక మానసికంగా రేకీ హీలింగ్ కూడా మా దగ్గర రేకీ గ్రాండ్ మాస్టర్ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఈ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్తో పాటు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్, ఆ తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. దీనికి మామూలుగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం పరిపాటి. కానీ ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా ఈ రేకీ హీలింగ్ కానివ్వండి, వేరే హీలింగ్స్, ఆల్టర్నేటివ్ మెథడ్స్, ఎనర్జీ హీలింగ్ కూడా మేము చేస్తాం. దీంట్లో మా రేకీ గ్రాండ్ మాస్టర్ గారు ఉన్నారు. తను యాక్చువల్గా ఇటువంటి కేసెస్ తీసుకొని మేము ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ని ఇటువంటి మానసికంగా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని దూరం చేసి, ఎటువంటి రుగ్మతులైనా దూరం చేసి రేకీ హీలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి పరిష్కారాలు మేము చేయగలుగుతాం. హలో, నా పేరు డాక్టర్ మునీబ్ అహ్మద్. నేను గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఆయుర్మేఘాలో యాజ్ ఎ కన్సల్టెంట్ గత 6 months నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ ఆయుర్మేఘాలో టెక్నాలజికల్లీ చాలా సౌండ్గా ఉంది. మేము ఇక్కడ అన్ని రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ అన్ని రకాలుగా మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని ట్రీట్ చేస్తాం. లైక్ నడుము నొప్పి, లైక్ కడుపు నొప్పి, ఇలా ఐబిఎస్ ఉంటుంది, సోరియాసిస్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల ఆర్థరైటిస్ కానీ, అన్ని రకాల గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, సీజనల్ ఎలర్జీస్ వచ్చి చిన్నపిల్లలకు కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మేము అనేది ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మేము స్వర్ణప్రాశనం అనేది ఒక స్పెషలైజ్డ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చిన్నపిల్లలకు కూడా ఇస్తామన్నమాట. ఇది ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు అందరి మీద లైక్ 1 year నుంచి 16 years వరకు పిల్లలకి మేము ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాము. అన్ని రకాల రోగాల కోసం మీరు ఇక్కడికి రావచ్చు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మేము ఒక పెద్ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం. 35 years ఎక్స్పీరియన్స్ నుంచి మినిమం 10 years to 35 to 40 years ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. హలో, నా పేరు మూర్తి చెన్నకోట్ల. నాకు 30 years టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉంది. 94 నుంచి నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాను. 5 years బ్యాక్ నాకు ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, నేను పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్, నా ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని ఆయుర్వేదంలో ఎలా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకురావాలని టెక్నాలజీ డెవలప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక పేషెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని తయారు చేసామన్నమాట. అంటే ఇప్పుడు డాక్టర్ అహ్మద్ గారు చెప్పారు, అలాగే ఇంటేక్ ఫామ్స్ని క్రియేట్ చేసాం. ప్రకృతి పరీక్ష, అష్టస్థాన పరీక్ష, దశవిధ పరీక్ష, కేస్ షీట్స్, నిదాన పంచక, అలాంటి అథెంటిక్ టెంప్లెట్స్ తీసుకొని చరక సంహిత, అష్టాంగ హృదయ లాంటి బుక్స్లో చూసుకొని మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఫస్ట్ పేషెంట్ మేనేజ్మెంట్, పేషెంట్ రికార్డ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలని ఫస్ట్ అది డెవలప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్కి ముందర మేము టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం, ayurmegha.com.in అని. సో అందులో పేషెంట్స్ మనకి గ్లోబలీ పేషెంట్స్ అందరూ వచ్చేసి బుకింగ్ చేసుకొని పేమెంట్స్ చేసేసుకొని నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం పేషెంట్స్తో మాట్లాడుకుంటాం. థర్డ్ స్టేజ్లో వచ్చేసి మేము ఈకామర్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనకి పేషెంట్స్ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, పేషెంట్స్కి తెలియదు మెడిసిన్స్ ఎక్కడ కొనాలి. ఆ పేర్లు కూడా సంస్కృతిలో ఉంటాయి. చాలామందికి తెలియదు ఈ మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయి. అందుకని మేము ఏం చేసామంటే, అథెంటిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని తీసుకొచ్చి ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందులో నుంచి మెడిసిన్స్ అన్నీ ఇప్పుడు మేము షిప్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ మేము యూఎస్కి చేస్తున్నాం, ఇండియాలోనే ఒక 20 states చేసాం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అలా గ్లోబలీ షిప్ చేస్తున్నాం అనమాట. సో అది ఫైనల్గా ఇవాళ ఏం చేసామంటే, టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్, టెలిమెడిసిన్ డివైసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనకి ఇంకో స్టెప్కి తీసుకెళ్ళి ఎవరైతే మనకి డేటా లేదు, ఆయుర్వేదాలో డేటా లేదు అని చెప్తారో వాళ్ళకి మనం ఉండే టెక్నాలజీ, బయట టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి, మీరు విన్నారు ఇవాళ నాడీ స్వరము, ఈకేజీ, ఈసీజీ అన్నీ చూపించాం మీకు. సో అలాంటి డేటా మనం తీసుకొని దాన్ని ఒక పేషెంట్ 360 అన్నట్టు కంప్లీట్గా ఆ పేషెంట్కి ఏమవుతుందో అలాగా ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అహ్మద్, డాక్టర్ గంగాధర్ అండ్ డాక్టర్ అదితి ఉన్నారు మా దగ్గర, డాక్టర్ చైతన్య కూడా. సో అలాగా వాళ్ళు దాన్ని ఆ డేటాను అనలైజ్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని చూసి ఆ పర్సనలైజ్డ్, ప్రివెంటివ్, ప్రోయాక్టివ్, పార్టిసిపేటరీ అని P4 ఆయుర్వేద హెల్త్ కేర్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసాం మేము ఇక్కడ. సో ఆ P4 హెల్త్ కేర్లో ఇప్పుడు దాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ ఇలాంటి చార్ట్స్లో మేము చూసుకొని ఆ ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా అని చేసినట్టు అలాగే మేము ఉపయోగిస్తాం టెక్నాలజీ.